హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మనమందరము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కుక్కు విత్ జాతి రత్నాలు అయితే ఇంకొక 2 రోజుల్లో అయితే మొదలైపోతుంది. సో ఇంకా ఎందుకండి ఆలస్యం, అందరూ చక్కగా 9 గంటలకి టీవీల దగ్గర అయితే రాత్రి 9 గంటలకి స్టార్ మాల అయితే కుక్కు విత్ జాతి రత్నాలు చూడడానికి రెడీ అయిపోవచ్చు. సో కంటెస్టెంట్స్ అయితే ఈసారి నిజంగానే మతి పోగొట్టేటట్టే ఉన్నారండి. మరి వాళ్ళ వంటలతో కానీ, వాళ్ళ ఫన్‌తో కానీ, వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌తో అయితే నిజంగానే ఈ సీజన్ మాత్రం ఫస్ట్ సీజన్ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది ఈ కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే. ఎందుకంటే కుకింగ్‌తో పాటు ఫన్ కూడా కావాలి కదా! ఫన్ అయితే కంపల్సరీ ఇచ్చేస్తారు. ఇక ఇక కంటెస్టెంట్స్ విషయానికొచ్చేస్తే, సత్తి గారైతే నిజంగానే మీకు మెడలయితే ఇస్తారండి. మీ మెడలో వేసుకోవాలంటే అందరూ మెడలోనే గదా వేసుకునేది మెడల్‌ని. నేనైతే కాలికి వేసుకుంటాను అని చెప్పేస్తున్నారు. అబ్బో! సత్తి గారు చేసే ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఫన్‌కైతే కొదువే లేదండి. ఎంతమంది కమెడియన్స్ ఉన్నారో అసలకి లెక్కే లేదు కాబట్టి ఫన్ అయితే గ్యారంటీ. మరి ఇక కుకింగ్‌కొచ్చేసరికి సుహాసిని గారికి దేవత అని చెప్పేసి దండం పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నాడు ప్రదీప్ అయితే. ఈ దేవత కుకింగ్ చేసిన దానికి దండం కాదండి, అమ్మా నువ్వు కుకింగే చేయొద్దు అని చెప్పి అందరూ దండం పెడతారు దేవతకి అని చెప్పేసి ఫన్ అయితే చేస్తున్నాడు. నిజంగానే సుహాసిని గారికి కందిపప్పు అంటేనే తెలియదని సాంబార్లో వేసేది ఏంటని అడుగుతుంది. మరి ఇక వంట ఏం చేస్తుందండి? ఇక యష్మి దగ్గరకు వస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా ఈ డ్రెస్లో అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఈ అమ్మాయి వంట సంగతి చెప్పాలి అంటే వియర్డ్ కాంబినేషన్లో తింటుంది కూడా, వంటేమో కానీ తింటాది అని చెప్పేస్తున్నాడు ప్రదీప్ అయితే. అదేంటి వియర్డ్ కాంబినేషన్ అని అనుకుంటున్నారా? అదేనండి, పులిహోరతో పాటు ఆరెంజ్ జ్యూస్ అయితే కలుపుకొని తింటుందంట. సో ఇంకా పానీపూరిలో అయితే ఇంకొకటి ఏదో యేసుకొని తాగుతుంది అని చెప్పేస్తున్నాడు. సో ఆ కాంబినేషన్ అయితే నేను కూడా తాగుతానులే, అదేం పెద్ద స్పెషల్ కాదని చెప్పేసి రాధా గారైతే చెప్తున్నారు. సో వెంటనే మన వాచఫ్ అయితే ఈమె ఇంత ఎనర్జీగా ఉండడానికి కారణం ఏమనుకుంటున్నారు? అదేనండి అని చెప్పేసి చక్కగా ఫన్ అయితే చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరి కాంబినేషన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయండి. ఎందుకంటే డిఫరెంట్ జోన్ నుంచి వచ్చినా కానీ వీళ్ళంతా అయితే ఎంత చక్కగా కలిసి కంటెస్టెంట్స్‌తో మాట్లాడడం కానివ్వండి, ఫన్ చేయడం కానీ చాలా బాగా నచ్చింది. మరి చూడాలి షో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కదా అసలు ఫన్నా, ఫ్రస్ట్రేషనా, కుకింగ్ ఏ లెవెల్ ఎంతలో ఉంటుందో తెలిసేది. సో ఇక ప్రియా గారు రాగానే ఇంక ప్రభాకర్ గారైతే, "అదేంటండి మీరు ఉట్టి చేతులతో రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను. మీ చేతిలో ఏదో ఒక పెద్ద బాస్కెట్ అయితే ఉండాలి కదా!" అని చెప్పేసి చెప్తున్నాడు. "అదేంటి? ఎందుకు ఆమె చేతిలో బాస్కెట్ ఉంటుందని?" ప్రదీప్ గారైతే అడుగుతున్నారు. "అదేనండి, షూటింగ్స్‌కొచ్చేటప్పుడు ఆమె ఇంట్లో సామాను అంతా తీసుకొని వచ్చేసి, అంటే ఖాళీ చేసేవాళ్ళు ఎలా అయితే సామానంతా తీసుకొని వెళ్ళిపోతారో అలాగా షూటింగ్‌కొచ్చేటప్పుడు ఆమె రకరకాల ఫుడ్ ఐటెమ్స్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని వస్తుంది. సో కాబట్టి అలా అంటున్నారు" అని చెప్పేసి అంటుంది. ఇంకా ప్రదీప్ అయితే, "మీరు ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తారా? లేకపోతే ఇంటి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారా?" అని చెప్పేసి తన మీదైతే ఫన్ అయితే చేస్తున్నాడు. ఇక వచ్చేసరికి తనూజ గారు, ఈమెను చూసి చాలా రోజులవుతుంది కదా! చాలా మందికైతే చాలా హ్యాపీగా అనిపించింది తనూజ గారిని చూడగానే. సో ఈమె ఏమాత్రం కుకింగ్ చేస్తదని మీరనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక అదే సందేహం ప్రదీప్ గారికి కూడా వచ్చేసింది. అప్పుడు ప్రదీప్, "నేను చేసిన వంట తినే నువ్వు ఇంత చక్కగా ప్రోగ్రామ్ అయితే, అంటే ఏదో ప్రోగ్రాంలో వీళ్ళిద్దరు కలిసినట్టున్నారు. సో నేను చేసిన వంట తిని ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్‌ఫుల్ అయిందని" చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా అయితే రకరకాల కంటెస్టెంట్స్ అయితే రకరకాల వంటలు చేస్తూ మనల్ని ఎలా అలరించబోతున్నారని మీరనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఒక్కరి మీద కూడా నమ్మకం అయితే లేదు కుకింగ్ చేసే విషయంలో. కానీ వీళ్ళు ఎంత ట్రై చేస్తారనేదే ముఖ్యం కాబట్టి ప్రోగ్రామ్. సో వీళ్ళంతా చక్కగా ట్రై చేయాలి. అలాగే మనల్నందరినీ చక్కగా ఆడిచ్చాలి, పాడిచ్చాలి, నవ్విచ్చాలి. అంతా ఫన్, ఫ్రస్ట్రేషన్, కుకింగ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అవినాష్ ఉన్నాడంటే, అలాగే హరి, అలాగే ఇమ్మాన్యుయల్, వీళ్ళందరూ అసలకి మంచి మంకీస్ అనే చెప్పాలండి. ఎందుకంటే వీళ్ళు చేసే ఫన్ అలా ఉంటుంది. సారీ, ఊరికే జస్ట్ ఫన్ కోసం మంకీస్ అన్నాను అంతే. ఇక బాబా భాస్కర్ గారు వయసులో అయితే పెద్దవారే కానీ అబ్బా! ఆయన చేసే అల్లరి మాత్రం చిన్న పిల్లలు కూడా చేయరండి. అంత ఫన్ అయితే చేసేస్తారు. సో ఇక ప్రభాకర్ గారికైతే కొంచెం కోపం ఎక్కువ. మరి ఈ షోలో చూడాలి ఆయన కోపం ఎలా ఉంటుందో, అలాగే వంట ఎలాగుంటుందో. సో ఇక
హేమంత్ గారైతే ఇప్పటికే జడ్జెస్ మీద జోకులైతే వేసేస్తున్నారు. దానికి ఇక రాధా గారైతే ఈ ఫస్ట్ రౌండ్‌లోనే ఎలిమినేషన్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఆమె రివర్స్ కౌంటర్ ఇచ్చేసరికి అమ్మ బాబోయ్! అని చెప్పేసి చూస్తూ ఉండిపోయారనమాట. సో, ఇక రకరకాల వాళ్ళు రకరకాల చేసే వంటలు. ఇక మన విష్ణుప్రియ అయితే నవరసాలు, నవధాన్యాలు అంటే ఏంటమ్మా అంటే నవ్వుతూ ఉన్నప్పుడు వచ్చే వాటినే నవధాన్యాలు అని చెప్పేస్తుంది. నార్మల్‌గానే విష్ణుకి అస్సలు కుకింగ్ రాదని అందరికీ తెలిసిందే కదా! కాఫీ మాత్రం బాగా పెడుతుంది. మరి వంట అస్సలు రాదు. మరి ఈమేం చేస్తుందో? ఆ చెఫ్ మంత్రాలో కూడా చేయలేక పాపం వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఏం చేస్తుందో? ఎలా చేస్తుందో? ఇక రీతూ చౌదరికి తినడం తెలుసు కానీ పాపం వంట అయితే అస్సలు రాదు. అమ్మ బాబోయ్! ఈ కంటెస్టెంట్స్ అందరూ అందరేనండి. ఒక్కరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు వంట బాగా చేస్తారని. మరి చూడాలి వీళ్ళంతా చేసే ఈ వంటల ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందో. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ కంటెస్టెంట్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.